ఆసుపత్రి బెడ్ పై సమంత. ఈసారి ఏమైంది? టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నటి సమంత. తన క్యూట్ ఫేస్ అండ్ యాక్టింగ్ తో యూత్ ను అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాయక ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ మరింత స్టార్డమ్ ను అందుకుంది. సౌత్ ఇండియాలో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈమె కేవలం ఒక హీరోయిన్ గా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా ఎంతో మందికి ఆదర్శమని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. జీవితంలో ఒంటరిగా కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనేది సమంతను చూసి ఎంతో మంది మహిళలు ఆదర్శంగా తీసుకోవచ్చు. అసలే ప్రేమించిన వ్యక్తితో విడాకులు తీసుకుని మానసిక వేదన్ని అనుభవిస్తున్న సమంతకి మయోసైటిస్ లాంటి ప్రాణాంతక వ్యాధి సోకడం ఎంత దురదృష్టకరమో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ సెట్స్ లో ఈమె షార్ట్స్ మధ్యలో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని మరీ నటించేది. ఎన్నో సందర్భాల్లో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయిందట. అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోతోంది నటి సమంత. ఇటీవల ఆమె మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుంది. ఇక సినిమాల్లో నటిస్తుంది. జీవితం గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న ఆమె దినచర్యకు సంబంధించిన ఫోటోలను ఒక 13 వరకు అప్లోడ్ చేసింది నటి సమంత. వీటిలో ఒక ఫోటోలో ఆమె సెలైన్ బాటిల్ ని ఎక్కించుకుంటూ కనిపించింది. దీన్ని చూసి ఆమె అభిమానులు మళ్ళీ ఏమైంది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. బాగా గమనిస్తే సమంత ఇంకా మయోసైటిస్ వ్యాధి నుండి 100% కోలుకోలేదు. అందుకు తగిన ట్రీట్మెంట్ ఆమె ప్రతిరోజు తీసుకుంటూనే ఉంది. కానీ బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఇంకెంతకాలం సమంత ఇలా మయోసైటిస్ ని ఎదుర్కొంటూ ఉండాలి? ఆమె సంపూర్ణంగా కోలుకునేది ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నటి సమంత త్వరగా కోలుకోవాలని మనమందరము కూడా కోరుకుందాం.